నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి చేసేందుకు సింగపూర్ ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు బృందం పరిశీలిస్తోంది. ఈ మేరకు ఆయన పర్యటన కొనసాగుతోంది. తొలి రోజు కొన్ని ప్రాజెక్టులను పరిశీలించిన సీఎం టీం సింగపూర్లో 10,000 కుటుంబాలు నివాసం ఉండే బిడదారి ఎస్టేట్లో ఈ రోజు 2 గంటల పాటు కాలినడకన పర్యటించింది. సిటీ ఇన్ ఏ గార్డెన్ పేరుతో ఏర్పాటైన హౌసింగ్ ప్రాజెక్టు విశిష్టతలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ సందర్భంగా సింగపూర్ అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భట్టు దేవానంద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు ఉదయం 10 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనతో ప్రమాణం చేయించారు. అయితే జస్టిస్ భట్టు దేవానంద్ రాకతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ప్రస్తుతం 29కి చేరింది. జస్టిస్ భట్టు దేవానంద్ 2028 ఏప్రిల్ 13 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. Before he enters upon his office, now I request my Lord, the Honorable the Chief Justice, to administer the oath. I, Justice Bhattu Devanand, having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor or affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. Congratulations. Thank you. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి మరోసారి వరద పోటెత్తింది. జూరాల, తుంగభద్ర జలాశయాలు గేట్లు తెరిచి వరదను దిగువకు విడుదల చేయడంతో ఈ రోజు మధ్యాహ్నం వరకు శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో భారీగా పెరిగింది. దీంతో ఈ ఉదయం 2 గేట్ల ద్వారా నీటిని వదిలిన అధికారులు దీంతో ఎగువ నుంచి మొత్తం 2,22,565 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుండగా 3 గేట్లు కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా దిగువకు 1,47,195 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ జలాశయం నిండుకుండలా మారుతుంది. ఇదిలా ఉంటే శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 882.50 అడుగుల వద్ద కొనసాగుతుంది. సాయంత్రానికి ఎగువ నుంచి వరద ఉధృతి మరింత పెరిగితే సాయంత్రానికి మరో గేటు తెరిచే అవకాశం ఉంది. ఈ మేరకు దిగువన ఉన్న మత్స్యకారులకు అధికారులు అలర్ట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎవర్ వరల్డ్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సైమన్ టాన్ తో ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ లో 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024ను ప్రకటించామన్నారు. రెన్యూ, సుజలాన్ వంటి బడా సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున సోలార్ సెల్, మాడ్యూల్, బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటు చేయండి. ఏపీలో అధునాతన సౌరశక్తి నిల్వ ఆవిష్కరణల కోసం ఎవర్ వరల్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయండి కోరారు. ఏపీలోని ఐటీఐలలో రెన్యూవబుల్ ఎనర్జీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కు సహకారం అందించాలని మంత్రి లోకేష్ కోరారు. దీనిపై ఎవర్ వరల్డ్ చైర్మన్ సైమన్ టాన్ స్పందిస్తూ ఏపీ ఎంపిక చేసిన ఒక ఐటీఐలో రెన్యూవబుల్ ఎనర్జీపై ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ ఇస్తామని తెలిపారు. బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఎవర్ వరల్డ్ గ్రీన్ ఎనర్జీ సంస్థ సోలార్ సెల్స్, మాడ్యూల్స్, రూఫ్ టాప్ సొల్యూషన్స్, ఎనర్జీ స్టోరేజ్ ఉత్పత్తిలో ప్రత్యేకత కలిగి ఉందని చెప్పారు. ఈ ఏడాది మార్చి నాటికి 1 గిగావాట్లు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించిన తమ సంస్థ 2026 నాటికి 3 గిగావాట్లకు చేరుకునే లక్ష్యంతో పనిచేస్తుందని చెప్పారు. తమ సంస్థ ఉన్నత స్థాయి బృందంతో మాట్లాడి ఏపీలో యూనిట్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సైమన్ టాన్ చెప్పారు.
విజయవాడలో నీటి సరఫరాను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించడం గర్వకారణమని మంత్రి నారాయణ అన్నారు. నాటి మన్ కీ బాత్ లో విజయవాడలో నీటి సరఫరాను ప్రధాని ప్రశంసించారని తెలిపారు. విజయవాడలో నీటి నిర్వహణ చాలా బాగుందని ప్రధాని వ్యాఖ్యానించారన్నారు. ఆయన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వ అభివృద్ధికి నిదర్శనమని తెలిపారు. సీఎం చంద్రబాబు పర్యవేక్షణతో నగరానికి ఇటీవలే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు దక్కిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇచ్చిన హామీలను పక్కదోవ పట్టించేందుకే రాష్ట్రంలో వేరే ఏ సమస్య లేనట్టు ఎస్సీ వర్గీకరణను తెరపైకి తీసుకొచ్చారని ఎస్సీ వర్గీకరణ చమ్మార్ సోదరులు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేస్తూ తొక్కేస్తా ఉన్నాయన్నారు. మిత్రులారా, మాదిగ సోదరులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర జరుగుతూ ఉంది. ఎందుకంటే మనమంతా కలిసి ఉంటే రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ ముసుగులో దళితుల ఐక్యతను దెబ్బగొట్టి పర్మనెంట్ గా రాజ్యాధికారానికి దూరం చేసేటటువంటి కుట్ర అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీరందరూ గమనించాలి మిత్రులారా. దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతే తెలుపుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, లోకల్ గా తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ అందరూ మద్దతు పలుకుతా ఉన్నారు మిత్రులారా. భారతదేశ చరిత్రలోనే ఇంత దారుణమైనటువంటి కుట్ర నేను ఎప్పుడు చదవలేదు, చూడలేదన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇది మాదిగ సోదరుల యొక్క ఐక్యతపై దాడి జరుగుతా ఉంది మిత్రులారా. ఎందుకంటే ప్రతి ఒక్కరు గమనించండి, దేశం మొత్తం మీద ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలు ఉన్నాయి. పాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే అది మాదిగ సోదరులే. నార్త్ ఇండియాలో చమార్లు అంటారు మిత్రులారా. ఈ ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి ఒక ఎస్సీ కులం భారతదేశ చరిత్రలో గాని, ప్రపంచ చరిత్రలో గాని సొంతంగా పార్టీని పెట్టి స్వతంత్రంగా రాజ్యాధికారాన్ని మరి పొందినటువంటి పార్టీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే అది మాదిగ సోదరులే, చమార్లు అంటారు. కాబట్టి చమార్లు ఎస్సీ కులాలకు సొంతంగా రాజ్యాధికారం సాధించవచ్చు అనేటటువంటి పరిస్థితిని మిగతా ఎస్సీ కులాలకు కూడా కల్పించారు. కాబట్టి వారిని దెబ్బ కొట్టాలి. లేకపోతే బీజేపీ నార్త్ ఇండియాలో హిందీ హార్ట్లాండ్ లో గెలిచేటటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఈ చమార్ వర్గీయులైనటువంటి మరి కాన్షీరామ్ గారు మాయావతి స్థాపించినటువంటి బీఎస్పీ పార్టీని దెబ్బకొట్టే కార్యక్రమంలో భాగంగానే ఈ ఎస్సీ వర్గీకరణను తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా. మోడీ గారు ఏమంటున్నారంటే ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ అని చెప్తా ఉన్నారు మిత్రులారా. కానీ మనకి రిజర్వేషన్ పేరుతో మనం బెనిఫిట్ పొందుతా ఉంది 100లో కేవలం 4కే బెనిఫిట్ జరుగుతా ఉంది. 100లో కేవలం 4కి మాత్రమే మిత్రులారా. ఈ 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1100 ఎస్సీ కులాలకు మోడీ గారు సమంగా పంచుతారట. మన రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలకు 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా పంచుతారట మిత్రులారా. ఇదే ఎస్సీ వర్గీకరణ అంటే 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా ఎలా పంచుతారు? మోడీజీ సునియే ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో 2025 దసరా ఉత్సవాలకు సంబంధించి పోస్టర్ను దుర్గగుడి ఈవో సీనా నాయక్ వైదిక కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ ఏడాది కూడా దసరా మహోత్సవాలు ప్రతి ఏడాదిలానే బ్రహ్మాండంగా నిర్వహిస్తామని ఈవో సీనా నాయక్ అన్నారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది 11 రోజుల పాటు విశేషంగా దసరా మహోత్సవాలు జరుగుతాయని, ప్రతిరోజు సాయంత్రం నగరోత్సవాలు జరుగుతాయని, మూల నక్షత్రం 29వ తేదీ సోమవారం వచ్చిందని, ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. అక్టోబర్ 2వ తేదీ గురువారం విజయదశమి రోజున ఉదయం మహాపూర్ణాహుతి, సాయంత్రం పవిత్ర కృష్ణానదిలో తెప్పోత్సవం కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ విధంగానే సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు అనగా ఈ యొక్క దసరా మహోత్సవములు 11 రోజులు జరుగుతాయి. విశేషంగా ఈ సంవత్సరం మనకు 11 డేస్ రావడం అనేది చాలా గ్రేట్. ఇది ముఖ్యంగా మనకు యథావిధిగా ప్రతిరోజు కూడా నగరోత్సవములు ఖచ్చితంగా జరుగుతుంది. ముఖ్యంగా మనకు విశేషంగా చెప్పుకోవాల్సింది మూల నక్షత్రం 29వ తారీఖు సోమవారం రోజు, 29 సెప్టెంబర్ 25 సోమవారం రోజు మూలా నక్షత్రంకు సంబంధించిన విశేషమైన రోజు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అమ్మవారికి సారే సమర్పణ అనేది కార్యక్రమం జరుగుతుంది. మనకి ఏదైతే విజయదశమి వచ్చేసి 2వ తారీఖు గురువారం అంటే చివరి రోజు, ఆ రోజు తెప్పోత్సవం జరుగుతుంది. ముఖ్యంగా రోజువారీ అలంకరణ ఈ విశేషములన్నీ కూడా మా స్థానాచారి గారు శ్రీ శివప్రసాద్ శర్మ గారు మీకు కూలంకుషంగా వివరిస్తారని చెప్పేసి
తెలియజేస్తున్నాను. పశ్చిమ నియోజకవర్గంలో పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ప్రజలు చాలా మంది కంటి సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. అందరికీ కళ్ళు ప్రధానం. వాటిని చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ కేశినేని శివనాథ్ తనయుడు టీడీపీ యువ నాయకుడు కేశినేని వెంకట్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని గణపతిరావు రోడ్లో గల ఎంపీ కేశినేని శివనాథ్ క్యాంపు కార్యాలయంలో కేశినేని ఫౌండేషన్, ఫినిక్స్ ఫౌండేషన్ సంయుక్తంగా శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి టీడీపీ యువ నాయకుడు కేశినేని వెంకట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కేశినేని వెంకట్ కు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సంవత్సరం మా తాతగారు 100వ పుట్టినరోజు ఆయన బతుకుంటే, సో ఆ కారణమే మేము చేస్తున్నాం. మేము చిన్ని గారి అబ్బాయి మేము అందరం కలిసి ఆయన అందరికీ ఇప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీలో ఇంకొక 6-7 కూడా చేద్దాం అనుకుంటున్నాం. తప్పకుండా చేసి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా క్యాటరాక్ట్ సర్జరీస్కి అన్ని వస్తాయి, అంతా ఉచితంగానే చేస్తారు. వచ్చి ఇవాళ టెస్టింగ్ అంతా చేసుకున్న తర్వాత మరుసటి రోజు బస్సు వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేసింది. అందరూ ధైర్యంగా మీరు తప్పకుండా ఇవాళ ఇక్కడికి చాలా మంది ప్రజలు వచ్చారు. ఇక్కడ కావాల్సిన ట్రీట్మెంట్, వైద్యాలు, అదేవిధంగా మందులు ఇవన్నీ విధంగా చుట్టుపల్లి ఫౌండేషన్ వాళ్ళతో కలిసి మొత్తం విజయవాడ పార్లమెంట్ మొత్తం చేయాలని వెయిట్ చేస్తున్నాం. ఇట్లాంటి ఉచిత మెడికల్ క్యాంపులు అన్నీ చాలా బాగా చేద్దామని ఫ్యూచర్లో